ఒక వస్తువు అనేకంగా ఉండడం. ఆకాశం ఏ విధంగా ఘట్టంలో కుండలో ఆకాశం, పాత్రలో ఆకాశం, గాలిలో ఆకాశం. ఈ గదిలో గదిలో స్పేస్ ఈ గదిలోనే ఉంది. ఈ భూమాతలో స్పేస్ ఉంది. మొత్తం అంతా కూడా వ్యాపించింది. అంటే ఏమిటంటే ఒక మాటలో చెప్పాలంటే స్పేస్లో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అన్నింట్లో అది ఉంది, ఉండడానికి వీలయ్యింది. అలాగే ఒకే ఒక నేను అనే వస్తువు, అహం అనేటువంటి వస్తువు ఆ రుద్రుడు యొక్క లోకాల దగ్గర నుంచి, ఉత్తర లోకాల దగ్గర నుంచి దక్షిణ లోకాల వరకు 14 భవనాల్లోనూ, సమస్త వస్తుజాలంలోనూ, పశువులో, పక్షిలో జీవం ఉంటే చాలు, ప్రాణం ఉంటే ఆ నేను ఉంటుంది. ఒక్క ఎక్సెప్షన్ ఏంటంటే వృక్షముల్లో వాటి శరీరం ఉంది, ప్రాణం ఉంది, పుట్టుక ఉంది, పెరుగుదల ఉంది, సావు ఉంది. వృక్షం కూడా ఉంది కదా. ఇన్ని ఉంటే దాంట్లో నేను లేదు. ఈగో. మనకి నేను అనే వస్తువు ఉంది. వాటికి అది ఎందుకు లేకుండా చేశాడంటే అవి మళ్ళీ పోషించాలని. నేను అనే అహంకారం ఉన్న చోట వస్తువు మరొక వస్తువుకి ఆహారం కానేరదు. అయినా మనుషులు ఏం చేస్తున్నారంటే జంతువుల్ని, పశువుల్ని తింటున్నారు. ఎక్కడ నేను అనేది ఉందో దేహానికి ఆ నేను అనే దానికి అభిమానం ఏర్పడుతుంది. నా దేహం అనుకుంటాడు. నేను ఉంటే నా దేహం అది. నేను ఉండవలసిందే. నీలో ఎలాంటి నేను ఉండాలి? సృష్టి అంతా ఉన్న నేను నేనే అనేనా ఉండాలి, నేననేది లేకుండానైనా ఉండాలి. రెండే మార్గాలు. ఆ చెట్టు వల్లే ఈ నేను పోవాలి. నేననేది ఉంటే సృష్టి అంతా ఉన్నది నేను ఒక్కటే వస్తువు. ఈ శరీరంలో మాత్రం ఉండడం ఏమిటి? ఈ నేను నేనే అని. ప్రపంచంలో దేవేంద్రుడి దగ్గర నుంచి నేను ఒక్కడనే ఉన్నాను. నాలోనే ఈ దేవేంద్రుడు ఉన్నాడు, నాలో రుద్రుడు ఉన్నాడు, నాలో శివుడు ఉన్నాడు. అంటే హృదయంలో ఎక్కడో మూల ఉన్నాడని కాదు. ఆ నేనులో, నాలో ఉన్న నేనులో సృష్టి అంతా ఉంది. నేను కానిది లేనే లేదు. రెండే వస్తువులు. ఇది ఎలాగ సంభవిస్తుందండి? దీన్ని ఏ విధంగా దీన్ని సంపాదించాలి? బాగుంది, చెప్పారు. చాలా హైగా ఉంది. సో ఆనందంగా ఉంది వింటుంటే. ఇది సత్యమేని కూడా తెలిసిపోతుంది. అంతఃకరణ చెప్తోంది. ఏం చేద్దంటే అంతఃకరణ రెడీగా సందేహాలు ఇందులోంచి పుట్టడం లేదు. ఇది నిజం కాదనడానికి సందేహం పుట్టడం లేదు. ఎలా లభిస్తుందనే సందేహం వస్తుంది, కానీ నిజమాబద్ధం అనే సందేహం కలగటం లే. రెండున్నాయి అందులో పట్టి. కొన్ని విషయములు వింటే ఇది నిజమేనా అని అనిపిస్తుంది. కొన్ని విషయాలు వింటే నిజమే కానీ లభించేది ఎలాగా? ఇది అట్లాంటిది. ఇది నేను చెప్పినట్టు యోగ సమాధిలో నేననే దాన్ని, సమాధిలోకి వెళ్ళిన తర్వాత నేననేది ఉండదు, దేహత్వం భావన ఏముండదు. నిరామయమైన నిరాలంబ స్థితి ఒకటి ఏర్పడుతుంది సమాధి అనేది. అక్కడ నేను ఉండదు. ఆ అనుభవం వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ యువతలకు రాగానే నేను ఉంటుంది. కానీ ఆ సమాధిలో మనుషుడు అనుభవించినటువంటి ప్రపంచం అంతా వ్యాప్తి చెందినటువంటి నేను అలాగైనా అనుభవిస్తాడు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి శూన్యాన్ని నేను అనుభవిస్తాడు. సాధారణంగా నిర్వికల్ప సమాధిలో శూన్యత్వం అనుభవిస్తాడు. శూన్యత్వం అనుభవించడం చేత అహం నశిస్తుంది, కానీ విశ్వాత్మ భావన వస్తుందా? అది డౌటే. మళ్ళీ విశ్వాత్మ భావన కోసం విశ్వమంతా వ్యాపించిన నేనులో తాను ప్రవేశిద్దాము అనేటువంటి సంకల్పంతో సమాధిలోకి వెళ్ళి తద్వారా ఇంకొక ప్రక్రియ ఉంది. అందులోకి వెళ్తే విశ్వభావన నేననే వస్తుంది. సామాన్యంగా యోగులు సంపాదించేది ఉన్న నేనుని నశింపజేసుకోవడం. ఇది చాలా సులభం అని అనుకుని యోగశాస్త్రం దీన్ని ఇలా చెప్పింది. పతంజలి ఈ విషయాన్ని అందరికీ బోధించి నేను అనేది నిర్మూలన చేసుకో, అహంత నిర్మూలన చేయడానికి సమాజ మార్గం ఇది, కొండలని జాగ్రత్త చేసుకోవాలని చెప్పాడు. యోగులు సంపాదిస్తున్నారు అది సులభం. అదొక మార్గం. రెండవది, బుద్ధితో యోగ సమాధిలోంచి నేను చెప్పినటువంటి విధంగా విశ్వమంతా వ్యాపించిన నేను కావడానికి ఒక మార్గం, ప్రక్రియ ఉందని చెప్పాను కదా. ఆ ప్రక్రియతో చేయాలంటే ఆహార విహారాలు, కూర్చోవడం, యోగం, సమాధి, ఇవన్నీ ఇలా కూర్చోవడం ఉన్నాయి. ఇవన్నీ అది కూడా నా వల్ల కాదండి. ఏదో పొద్దునంత కాఫీ 2 ఇడ్లీ తినడం అలవాటు నాకు.
కఠినమైన నేల మీద కూడా పడుకోలేను, కూర్చోలేను నేను పని. కాబట్టి అది ఎలాగా అది ఇస్తారా? ఈ నేను నిర్మూలిస్తారా? విశ్వమంతా వ్యాపించిన నేనుగా నన్ను మారుస్తారా అని గురువుని అడగాలి. అమ్మా నువ్వు చిన్న పని చేయి, మిగతా పని నేను చేస్తాను అంటాడు గురువు. మీరు చేయాలి 1%. ఆ 1% ఏమీ లేకుండా ప్రపంచ స్పృహ వీలైనటువంటి దేని ఎందు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ లేనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడం. క్రమంగా నేనులోంచి వచ్చినటువంటి శ్రద్ధ, నేనిది చూస్తున్నాను, నేనిది తింటున్నాను, నేది కట్టుకుంటున్నాను అనేటటువంటి దాంతో నిండిపోయింది మన జీవన ప్రక్రియ అంతా కూడా. జీవన క్రియలో ఆ శ్రద్ధతో ఆ పని చేయకుండా ఇండిఫరెంట్గా పరధ్యానంగా మీరు ఏదో ఆలోచిస్తూ ఇంట్లో సర్దేసేస్తారు, వస్తువులన్నీ పెట్టేస్తారు, ఆ బట్టలు పిల్లలకి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు, అనేక పనులు మనం చేస్తున్నాం శ్రద్ధ లేకుండా. ఏనేందు శ్రద్ధ లేనటువంటి ఛాతను పెట్టుకోవడం. అంతలోనే చిన్న ప్రక్రియ నేను శివుడినే, శివుడు కదా వ్యాపించి, శివతత్వం ఉంది వ్యాపించి. శివుడంటే ఒక వ్యక్తి రూపంలో మూల కూర్చున్నవాడు కాదు. ఈ శివుడిని అహమే ఇదంతాను. అతడి అహంకారాల్లో మన చిన్న చిన్న పాత్రలో అతడి అహంకారం ఉంది. ఘటమందు ఉండే ఆకాశం వలె ఉంది, అతడి అహంకారం మనలో ఉంది. కాబట్టి ఈ అహంకారం శివుడు అనే మాట అబద్ధం కాదు కదా. ఆ మాట మీరు అనండి అంతే. ఓం శివానంద అదేనా అంతే. అహం శివానంద, అహం శివానంద, ఓం బదిలి అహమయం, అహం శివానందం, అహం శివానంద, అహం శివానందం, నేనే శివానందం. కాదు పుజయం లేదు, శివానందం అదేనా సరే. శివుని యొక్క ఇదేమిటి, శివుడే మీరైతే శివుని యొక్క ఆనందం కూడా మీరే కదా. శివుడికి ఎట్టి ఆనందం అన్నది, అయ్యా ఇంత 14 భువనాల్లో రాక్షసులు ఉన్నారు, వాళ్ళేమో ఇంకొకళ్ళు వాళ్ళు తప్పుతున్నారు, పాపాలు చేస్తున్నారు. ఈ మనుషుల్లో ఉండేటువంటి అతను ఘోరాలు చేస్తున్నాడు. మేకలోనూ అతడున్నాడు, పులిలోనూ అతడున్నాడంటే ఆ పిల్లి మేకను చంపుతుంటే అతనికి ఏమవుతుంది అంటే, ఆ దేహమందు ఉన్నటువంటి జీవాత్మ ఆ దుఃఖాన్ని అనుభవిస్తుంది. జీవాత్మకు వెనుక ఏ అహంకారం తాను ఉన్నదో అది అనుభవించడం లేదు. అనుభవించినటువంటి రూపంలో అన్నింటిలోనూ ఉండేటటువంటి నేను నేను వేరు అనుకుని సుఖదుఖాలు అనుభవించే నేను దాని శరీరంలో ప్రతిబింబం. ఇది శరీరంలో ఉండే ప్రతిబింబం దుఃఖాన్ని అనుభవిస్తుంది. నేనను వేరే అనుకోవడం చేత ఇది యథార్థంగా ఇది నేననేది లేదు, శూన్యం. అందుకనే యోగంలో శూన్యత్వం నేను నశించడం ఆనందం కలుగుతాం. అసలు వెనక ఉండేటటువంటిది యథార్థమైన నేను ఈ శరీరము కాదు, శరీరంలో ఉండే అహంకారము నేను కాదు, ఆ వస్తువు అది. కాబట్టి ఏది అనుభవించడం లేదు ఈశ్వరుడు. ఒకనోడు రాక్షసులు వచ్చి మనులు చంపినా అందులోనూ ఇందులోనూ లోపల ఉండే వస్తువు కాబట్టి అతనే అనుభవించలేదు. అతడి స్థితి ఎట్టిది? ఏది అనుభవించిన స్థితి ఏది? ఆనంద స్థితి. ఆ ఆనందం ఎటువంటిది అంటే సృష్టిలో దానికి సరిపోతదగినటువంటి ఆనందం లేదు. ఇంద్రుడు దాని బ్రహ్మదేవుడు కూడా ఆనందం కన్నా గొప్పది. విష్ణానందం, దేవానందం, బ్రహ్మానందం, విష్ణువానందం, ఆ పైన శివానందం వల్ల దానికి పేరు. అట్టి స్వరూపం ఒకటి ఉంది, శివానంద. అంతే కూడా ఇద్దరు అదే అనుకోమంటారా? అంతే 1%. అంతే ఒకే వస్తువు. ఈ శివానంద శబ్దంలో ఆ ఆనందాన్ని, శివుణ్ణి ఏకకాలం మంది మీరు ఆరాధిస్తున్నారు. శివం అంటే ఆ అహంకారాన్ని మీరు ఆరాధిస్తున్నారు. దాంట్లోంచి ఆనందం తర్వాత కలుగుతుంది. ఇక్కడ శివుణ్ణి, శివతత్వమును, సృష్టి అంతా వ్యాపించిన ఒక శివతత్వమును, దాని యొక్క ఆనందాన్ని ఏకకాలం అంతా నోట్లో పలుకుతున్నారా? మనస్సు పలుకుతున్నారా? చిత్తంతో పలుకుతున్నారా? నేననే వస్తువు పలుకుతోంది. నేను అది పలకడం చేత మీకు మిగిలింది ఏమి ఉండదు, ఏమీ మిగలదు. మిగతా 99 అంటే ఊరికే ఇదంతాను ఇంత మంచు ముద్ద పెడితే, ఐస్ ఎలా పెడితే టేబుల్లో మీద పెడితే అలా చూస్తుండగా కరిగిపోతుందో సాయంకాలానికి. మీదే అనేటువంటి మీకు ఒక అహంకారం,
నేననే భావనతో పుట్టుకతో అందరితో సహజంగా అందరి వెళ్ళని అది ఉందే, అది పోతుంది. అది పోయిన కొద్దీ మీకు ఆనందగలరు, విశ్వం అంతా వ్యాపిస్తారు. దేని వ్యతిరేక భావంతో ఉండదు. ఇది నేను ఇవాళ పరుపు మీద పడుకోవడం మానేస్తాను అనుకోవడం ఒక అహంకారం. ఏది లేదు, అది లేకపోతే చెట్టు కింద పడుకుంటాం. నీది లేదే, నిజంగా దొరకలేదు నాకు, చెట్టు కింద పడుకోవడానికి ఆనందంగా పడుకుంటాం. ఏదైనా చాలా విషయాలు మనకు మామూలుగా తెలుస్తుంది. ఒక దెబ్బ మానిపోయిన తర్వాత దాన్ని గుర్తుంటుంది. మచ్చ 90 పాళ్ళు నశించిన అహంకారం తాలూకు జ్ఞాపకంతో మీరు జీవిస్తున్నారు. మీరు నాకు క్లియర్గా తెలుసు. అది 90 సంవత్సరాల నుంచి ఏ అహంకారంతో అన్ని పనులు చేశారు. ఐశ్వర్యం సంపాదించారు, ఐశ్వర్యాలు పోగొట్టుకున్నారు, యుద్ధాలు చేశారు, చంపారు, చంపించారు, చంపబడ్డారు ఒక జన్మలో. అన్నీ అయినాయి. సో ఎన్ని జన్మలు అంటే కనీసం 9 జన్మలలో ఉన్నటువంటి ఏ పనులు చేసిన అహంకారమో అదంతా నశించింది. అహంకారం అలాగే ఉంది జీవితంలో వచ్చినప్పుడు, మొన్నటిదాకా ఉంది. అది ఈ 3 సంవత్సరాలు మీరు అన్నారే, అదంతా పోయి 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 దాని మచ్చ మిగిలింది, జ్ఞాపకం ఉందన్నమాట, ముద్ర. అది కూడా దాని అది నిజంగా లేదు, దాని జ్ఞాపకమే ఉంది. ఏ అహంకారం దాని ఇది చాలా రహస్యమైనటువంటి యోగ విషయం. అతి నిగూఢమైన యోగ రహస్యం ఏంటంటే, ఇతనికి అహంకారం ఉందా, అహంకారంతో జ్ఞాపకం ఉన్నదా యోగి చెప్పగలే. అది అహంకారంకి జ్ఞాపకం కూడా అలాగే చేస్తుంది. ఎలాగంటే ఓ వేషం వేసుకుంటాడు, రాత్రి పగలు ఆ వేషంలోనే ఉండాలి, రోజు 4 షోస్ ఉండాలి హరిశ్చంద్రుడి వేషంతో. కొంతకాలానికి అలవాటు అయిపోయిన తర్వాత నేను హరిశ్చంద్రుడు అనే జ్ఞాపకంలో ఉండిపోతాడు వాడు. వేషం తాలూకు జ్ఞాపకం ఉంటుంది వాడికి, వాడు కాదు అది. అందువల్ల 9 జన్మలు అనేక పనులు చేసినటువంటి మనిషికి జ్ఞాపకం ఉండడం అనేది ఆశ్చర్యం ఏమీ కాదు. అహంకారం యొక్క జ్ఞాపకం పనిచేస్తుంది. అహంకారం యొక్క స్మృతి, అస్మిత యొక్క స్మృతి దీని పేరు. అస్మిత అంటే యాక్చువల్గా అహంకారం కూడా కాదు, అహంకారం యొక్క స్మృతి. ఇది పనిచేస్తుంది. ఇది ఉన్నంతకాలం అతనిలో ఏం మార్పు ఇతరులకు తెలియదు, అతడికి తెలియదు. దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు ఏమి ఉండ అక్కడ మిగిలింది, ఏం మిగిలింది ఏం లేదే. డైమండు, ప్యూర్ డైమండు, మామూలు కార్బన్ అనే అంటాను దాన్ని. కెమికల్గా చూస్తే బొగ్గు డైమండ్ ఒకటే, కానీ కార్బన్ కాలిస్తే బూడిద మిగులుతుంది, డైమండ్ కాలిస్తే మిగలదు. దానికి యాషెస్ ఉండవు, ఆక్సైడ్ కాదు అది. అలాగే పరిశుద్ధమైనటువంటి ఆత్మ అహంకారం నిర్మూలమైన తర్వాత కూడా పూర్వ స్మృతులు అహంకారంలో ఉంటాయి మీకు తెలియక, అది పనిచేస్తుంది. ఈ విధంగా అలాగే జరిగింది. సరే, ఇదొకటి. నిజంగా ఇక మిగిలినది ఆ 10% లేకపోతే లోక వ్యవహారం నడవడం కష్టం. ఈ జ్ఞాపకం అవసరం. ఇది లేకపోతే మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం తింటున్నారో మీకే తెలియదు. మనుషులు గుర్తుపట్టలేకపోతే 10 రోజులు వస్తాయి. అదేదో వాళ్ళు దెబ్బనుకుని మందులు ఇస్తారు. ఎంతకాలం కూడా రోగం ఉండకూడదు, ఎలాంటి దుఃఖం కానీ సందేహం కానీ మనసులో క్లేశం కానీ ఉండకూడదు. దుఃఖం, ఇతరుల దుఃఖం కూడా చూడకూడదు. నాటిన మొక్కలు ఎలా వృద్ధిలోకి వస్తున్నాయో ఆ పిల్ల పాపం మీరు నాటిన ఈ తోట ఎలా పెరుగుతోంది. ఇంకా 50 ఏళ్ళు పెంచేస్తాయి, ఈ తోటలు 60 ఏళ్ళు పెరుగుతాయి. అలాగే మన కళ్ళ ముందర పెరిగిన వాళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళు వృత్తి. దాని ఎందుకు మోహము లేదు. అలాగని చెప్పి వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో అనే భయమే మమకారం. తేడా ఉంది చూసారా. పిల్లవాడు వీడు బాగున్నాడో లేదో అని భయపడతాం, ఆరోగ్యంగా ఉన్నాడా అని భయపడతాం. జాగ్రత్త పడతాడు డాక్టరు, మనం భయపడతాం మోహంతో. డాక్టర్లాగా చూడాలి తప్ప తాతలా కాదు పిల్లని. అలా ఉండాలి. కానీ దానివల్లనే వాళ్ళు ఇంకా బాగుంటారు, ఎక్కువ బాగుంటారు. ఈ విధమైన సంసార స్థితి ఇదంతా ఉంచండి. ఇంకొక చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే, ఎలాగ పోయింది అహంకారం, దేనివల్ల పోయింది? సహజంగా గురువు యొక్క దగ్గరగా ఉండడం చేత అతడి లోపల ఉండేటటువంటి నిరహంకారమైన లోకవ్యాప్తమైనటువంటి అహంత తేజస్సు ఒక వైబ్రేషన్స్ అనేది దాన్ని మోడర్న్ లాంగ్వేజ్లో ఏదో అంటారు కదా, వాడు వైబ్రేషన్స్ అంటుంటారు. అది మీలో ప్రవేశిస్తూనే ఉంటుంది. భౌతికంగా బుద్ధిలో మనసులో కాక
లోపల మీ అహంకారంలో కూడా ఇతర అహంకారం వ్యాప్తి చెందుతుంది. ఒకటే కదా ఉన్నది. అతని అహంకారం లోకంతా వ్యాప్తి చెందింది, మీలోనూ వ్యాప్తి చెందినానని అతనికి తెలుసు. దగ్గరగా ఉన్నప్పుడు అతనికి ఏ తెలివి జ్ఞానం ఉన్నదో, మీలో వ్యాపించినాననే జ్ఞానం ఏదైతే ఉన్నదో అట్లాంటి భావన మీలో అతి కలగజేయగలదు. అట్లాంటి స్థితినే మీకు ఇవ్వగలదు. దానికట్టి స్థితి ఉంది. అందుకని సాన్నిహిత్యం వృధా కాదు. ఎప్పుడు కూడా శరీరం వదిలిపెట్టిన గురువుని గురించి ధ్యానం చేస్తేనే ఆ తేజస్సు మనలో ప్రవేశిస్తుంది. ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది. అహంకారం నెమ్మదిగా నేర్పొలిస్తుంది. 90% అది అహంకారం పోయి జ్ఞాపకం మాత్రమే పనిచేస్తుంది అని నేను చెప్పడానికి. వదలక ముందే అతి స్థితి నాకు రావాలనే గురువు సంకల్పం చేస్తాడు. అదే అతని సంకల్పంలో అది కూడా ఉండనే ఉంటుంది. ఇంకా నేను ఇంకొక ఇందాక చెప్పదలుచుకున్న పని మరొకటి ఏంటంటే, దేనిని ఏ ఆందని గురించి సృష్టి అంతా వ్యాపించినటువంటి జీవతత్వాన్ని గురించి మనసులో ఎప్పుడు ధారణ బోధ చేస్తున్నామో, అది ఆ బోధ ఇతడు ధారణ చేసి ఏ జ్ఞానాన్ని ఏ స్థితిని ధారణ చేసి బోధిస్తున్నాడో ఆ బోధ దేని గురించి చెప్పినప్పటికీ కూడా ఈ అహంకారం ఇతడి యొక్క స్థితి ఇతరులు ప్రవేశిస్తుంది. బుద్ధితో మనం తెలుసుకున్నప్పటికీ కైలాసం నుంచి ఇక్కడ దక్షిణం దిక్కు ఆ రాక్షస లోకాల వరకు కూడా ఒకే అహంకారం ఉన్నదని చెప్పి ప్రతి చెప్పామో అది కేవలం మనసుతో తెలిసింది మాత్రమే కాదు. మీకు బుద్ధి అడ్డం వస్తుంది, కానీ ఆ లోపల అహంకారాన్ని తెలిసింది. తీసి లోపల ఈశ్వర తత్వం మీకు ప్రజెంట్ దానికి తెలిసిపోయింది. మీ లోపల ఉండేటువంటి అహంకారాన్ని కూడా అది తెలిసింది. ఈ బుద్ధి ఏం చేస్తుంది? శరీరం నేననే భావంతో లోకంలో తిరుగుతుంది. ఇది వేరుగా ఉంది. ఇది ఈ మిథ్య వస్తువు దీని యొక్క స్ట్రెంగ్త్, దీని యొక్క ఇంటెన్సిటీ అలా తగ్గిపోయి ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. ఈ ట్రాన్స్పరెంట్ అవ్వగానే బుద్ధితో ఇద్దరు ఈ విషయాలని తెలుసుకున్నాము. లోపల శివతత్వం ఉండనే ఉంది. ఇటు నుంచి అటు కమ్యూనికేషన్ వస్తుంది. ఇప్పుడు ఏమిటంటే నేను ఈ శరీరం ఈ వ్యక్తిని అనుకునే భావన ఈ జ్ఞాపకం ఉంటే ఇది ఒక స్క్రీన్ లాగా పనిచేస్తుంది. ఇది ట్రాన్స్పరెంట్ అయితే లోపల శివతత్వం ఉన్నది, ముందు నుంచి ప్రవహించినటువంటి శివజ్ఞానం అన్నది. శివజ్ఞాన బోధ జరిగింది, శివతత్వం లోపల ఉన్నది. ఈ శివజ్ఞాన బోధ లోపల ఉండే ఈ శివతత్వం మధ్యన ఉండేటువంటి గోడ ఒక స్క్రీను, ఇది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది రోజును. అది ట్రాన్స్పరెంట్ అవగానే అది ఇది ఏకంగానే ఎవరు ఉండరు అహంకారం. నీ పేరు ఏమిటంటే జ్ఞాపకం తెచ్చుకొని జ్ఞాపకం ఈ 10% జ్ఞాపకం. ఎందుకంటే లోక వ్యవహారం వరకు అడ్డవలే ఎవరికి కూడా ఒక ప్రత్యేక విశేషమైన వింత వస్తువులాగా ఎవరికి కనపడలేదు. నాకు ఇష్టం, నా మతం కాదది. నేను కానీ మీరు కానీ ఇది ఒక వింతగా అది ఎక్స్ట్రాడినరీనెస్ ఉండకూడదు. ఆర్డినరీనెస్ ఉండాలి, ఎక్స్ట్రాడినరీ రియాలిటీ ఉండాలి. ఎక్స్ట్రాడినరీ రియాలిటీ ట్రూత్ లోపల ఉండాలి, ఆర్డినరీనెస్ ఉండాలి పైకి. అలాగే లోకంలో ఒక్కొక్కరికి అర్థమయ్యే విషయం కాదు, తెలిసే విషయం కాదు. అజ్ఞానభూయిష్టమై అహంకారంతో పాపపుణ్యాలు భజన సంఘర్షణలతో బతికే జన్మలు చుట్టూ జనం ఉంటారు. వీళ్ళకి అర్థం నేను నా సంకల్పం ఎందుకున్నాను అంటే, సరే ఇలాగ నాతో నన్ను అనుసరించి నన్ను బాగా తెలుసుకొని నేను ఎవరో అడిగి తెలుసుకున్న వాడు ఉంటే వేల మీద లెక్కెట్టచ్చు. 10 మంది కూడా లేరు. సాధన చేసేవాళ్ళు 30 మంది ఉండొచ్చు. అక్కడక్కడ తీవ్రంగా శ్రద్ధతో సాధన చేయడం 30 మంది ఉంటారు. 30,000 మంది దేశంలో అన్ని దేశాల్లోనూ ఉన్నారు. నా సంకల్పం నేను ఉండగానే ఈ పరివర్తన ఒకనొక విధమైన పరివర్తన ఈ భారతదేశంలో తీసుకురావాలని సంకల్పం. దానికోసం ఎదురు చూస్తున్నాను. దానికి ఏమైనా చేస్తున్నాను, తపస్సు చేస్తున్నాను. సంకల్పం నా తపస్సు అంటే సంకల్పమే తపస్సు. నాకు ఒక మనిషిగా ఉంటే ఎంతో బాగుండేది తపస్సించేవాడిని. సంకల్పమే ఉంది. సంకల్పమే మనిషి శరీరంలో ఉండే సంకల్పం. మళ్ళీ మానవ శరీరంలో సంకల్పం, తపస్సు కాని సంకల్పం. ఆ సంకల్పానికి ఏమో విచిత్రమైనటువంటి ఒక నిశ్చేతనంటే ప్రారంభంలో వేడి తక్కువ ఉంటుంది, వేడి అంతకున్నాక తీవ్రంగా భయంకరంగా ఉంటుంది. ఆ స్థితిలో ఉంది. ఈ సంకల్పానికి ఒక తీవ్రత్వం రావాలి, వస్తుంది. అది ఆ తీవ్రత్వం వచ్చినప్పుడు ఈ పరివర్తన మీరే చూస్తారు. దేశంలో పెద్ద సంఘర్షణ జరుగుతుంది ధర్మాధర్మాలకి. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య సంభవామి యుగే అంటే నేను వస్తానని అంటే యుద్ధం చేయించడానికి కాదు, చేయడానికి కాదు, అంతఃకరణలో పరివర్తన చేయడానికి. అంతఃకరణలో మారిపోవాలి. ఇలా ఉండకూడదు. నాస్తికుడు కాడు. ఆస్తికుడిలో
యథార్థమైనటువంటి ధర్మజ్ఞానం కలగాలి. అధర్మమేమో ధర్మంగా మారాలి, ధర్మమేమో క్రియగా మారాలి, క్రియ ఏమో సుఖంగా మారాలి, సుఖం శాంతిగా మారాలి. ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉంది. ఇవన్నీ నేను కోరుతున్నాను, అన్నీ ఉండాలి. ఇది భారతదేశం. నేను ఈ శరీరాన్ని ఎందుకు వదిలిపెట్టకుండా నేను పొడిగించుకొని ఉన్నానో ఆ కార్యం నెరవేరాలి. ఈ లోపల ఏదో చిన్న చిన్నవి కష్టం, సుఖం, నష్టం, లాభం, వీటిని నేను లక్ష్యపడాలి. ప్రకృతి స్వభావం చేత ప్రకృతిది. శరీరం ఉందంటే ఓ రోజు జ్వరం వస్తుంది, ఓ రోజు దగ్గు వస్తుంది. ఎవరికైనా అంతే. నాకు ఈ శరీరానికి వస్తుంది. ఈ ఉన్నవాడు ఎవడో లోపల వాడి సంకల్పం అప్రచేతం, వాడి సంకల్పానికి తిరుగులేదు సృష్టిలో. ఈ ప్రపంచంలో ఈ సంకల్పానికి పూర్వం దేవలోకాలు, దేవతాలోకాలు, గంధర్వలోకాలు లొంగి దాసోహం ఉన్నాయి. ఈ భూమి మీద అందులో ఈ చిన్న భారతదేశంలో ఈ కాస్త పని చేయడం కష్టం కాదు. మానవ శరీరంలో మానవ బుద్ధితో సంకల్పం ఎంత చిన్న టూల్ తీసుకోవడం చేత ఎంత టైం తీసుకుంటుంది. కారణం ఏంటంటే సంక్షోభంతో పరివర్తన కాదు. పరివర్తన వల్ల సంక్షోభం కలగాలి. అది అంటే సముద్ర మథనం లాంటిది. సముద్ర మథనం సంక్షోభంతో చివరికి పరివర్తన అమృతం పుట్టిందనుకోండి. అమృతం పుట్టిన తర్వాత భయంకరానికి అల్లోలం పుట్టాలి. దానికి అది కావాలని అందరూ కోరాలి, జ్ఞానం కావాలి. తేడా ఉంది. ఇవి నా సంకల్పంలో రాబోయే దశాబ్దంలోనే నేను ఈ పని పూర్తి చేస్తాను. నేను దాంట్లో మీరు అందరూ భాగస్వాములు. మీరు ఏ పనిది ఏదో ఏముంటే అది ఆ ధర్మం ఎవరు మీ సంకల్పం నాతో ఉంటుంది. అదొక కంట్రిబ్యూషన్. నాకు పెద్ద సందేహాలు లేవు, ఆనందం లేదు, దుఃఖము లేదు. ఉంది 10% ఉంది రియల్ ఈగో, 90% మెమరీ ఉంది. ఇప్పుడు పనిచేస్తున్నది మెమరీ పనిచేస్తుంది అనే రహస్యమే మీకు ఇప్పుడు కొత్తగా చెప్పిన విషయం. చాలా సీక్రెట్ అది, అతి రహస్యమైన విషయం. గురువు సన్నిధిలో అనేక మంది అలాగే మారకుండా ఉన్నారని కొంత రాకుంటారు. వాళ్ళు మారారు, వాళ్ళు కారు. వాళ్ళ అహంకారానికి జ్ఞాపకమే పనిచేస్తుంది. లేకపోతే వాడి ఇక్కడ ఉండడం అనేది నిష్ప్రయోజనం అన్నవాటే కదా. గురువు ఫెయిల్యూర్ సృష్టిలోకి ఫెయిల్ కాకుండా ఏముంటుంది? గురువు ఫెయిల్యూర్ ఉంటే ప్రపంచంలో నీకు ఆశ లేదు. ఫెయిల్ అది ఎప్పుడు ఫెయిల్ కాదు. ఫెయిల్ సక్సెస్ అయినట్టు పెద్ద టామ్ చేసుకోదు. దాని సక్సెస్ కూడా కనపడదు. లోపల ఏంటంటే నేలలో పాతుకుపోయినటువంటి చెట్టుని పీకి దాన్ని కుండలో పెడితే ఎలా ఉంటుందో అలా కనపడదు. కాక దానికి రూట్స్ లేవు, గ్రౌండ్లో లేదు, అది ఇన్వాల్వ్ అవ్వలేదు. గ్రౌండ్లో వేరే ఉన్నాయి. నాకు కావాల్సిన చేనిస్తుంది. అది ఒక విశేషమైనటువంటి ఎక్స్పెరిమెంట్. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ ఏ యుగంలోనూ జరగలేదు. కలిలో అంటే కలి 5,000 సంవత్సరాలు ఏంటి? కలిలో ఎవరు చేయలేదు. దాపురంలో ఎవరు జరగలేదు. లేకపోతే ముందు చేసిన పని లేకపోయింది. ఇలాంటి పనికి దాపురంలోనూ లేదు. కాబట్టి శంతన మహారాజు అన్నగారు దేవాపి అని ఒకడు ఉండేవాడు. శంతనుడు అసలు తమ్ముడు, అన్నగారు దేవాపి. రాజ్యం దేవాపి చెందాల్సిన దేవాపి చెందవలసిన రాజ్యం. అతను ఏమన్నాడంటే, ఏమిటి రాజ్యం? వీళ్ళందరినీ శిక్షించి రక్షించి ఈ సేనలతో పన్నులు వసూలు చేసి రాజ్యక్రియ, పరిపాలనా క్రియ అంతా కూడా అజ్ఞానభూయిష్టంగా ఉంది. నేను ఈ రాజ్యం నాకు వద్దన్నాడు దేవాపి. అని దేవాపి ఏం చేశాడంటే తపస్సుకు వెళ్ళిపోయాడు. తపస్సు చేసుకుంటానని చెప్పి ఆ హస్తినాపురానికి అవతల దూరంగా ఉండే ఒక చోటుకి వెళ్ళిపోయి తపస్సులో కూర్చున్నాడు. తర్వాత శంతనుడు రాజ్యం బాగానే చేస్తున్నాడు. ధర్మం తప్పనవాడు, మంచివాడే. కొంత కాలానికి కాటకం వచ్చింది, కరువు, డ్రాట్ వచ్చింది, వర్షాలు లేవు. 12 సంవత్సరాలు వర్షాలు. తన దగ్గర ఉండే ధనం యావత్తు ప్రజలకి అందరికీ పంచిపెట్టాడు, గ్రెయిన్స్ పంచిపెట్టాడు, అన్ని ఇచ్చాడు. అందరినీ బ్రాహ్మణులు, అందరినీ ఋషుల్ని పిలిచాడు. మహర్షుల్ని పిలిస్తే అని అన్నాడు, ఒక అధర్మం జరిగింది నీ వల్ల అన్నారు. ఏమంటే ఈ రాజ్యం నీతి కాదు,
దేవాపిది కదా. దేవాపి వద్దని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడమే తడవుగా నాది. ఆ తర్వాత నేనే కదా అని నిన్ను పట్టాభిషేకం చేశారు, కూర్చున్నావు. ఈ రాజ్యం అతడిది. అతన్ని వచ్చి నీవు రాజ్యం పరిపాలన చేయమని యాచించి అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి అతని ప్రతినిధిగా అతను మళ్ళీ ఇక్కడ ఉంటే సంతోషం. తనంతట తాను నీవు ప్రార్థించినప్పటికీ వెళ్ళిపోతే అప్పుడు నీది రాజ్యం. అలా జరగలేదు, వెళ్ళిపోగానే నువ్వు ఆక్రమించుకున్నావు అని అన్నారు. అందుకని దేవాపి దగ్గరికి వెళ్ళి, అన్నగారు మీది ఈ రాజ్యం మీరు ఏలుకోండి, ఇంకా నేను ప్రతినిధిగా పరిపాలించాను, అహంకారంతో నాదే అనుకుని పరిపాలించాను, నాకే తెలుసు. నా వల్ల అజ్ఞానం దశలు జరిగింది, పాపం జరిగింది. రాజ్య పరిపాలనలో పాపం చేయలేదు, కానీ రాజ్య స్వీకారంలో తప్పే జరిగింది. కాబట్టి మీది రాజ్యం రడ్డి అన్నాడు. దేవాపి అన్నాడు, నాకు ఆ కాంక్ష లేదురా, నాకు అక్కర్లేదు, అది వద్దని కదా నేను వచ్చాను, కానీ మీరు నాకు ఇచ్చి వెళ్ళలేదు, నేను తీసుకున్నాను. కాబట్టి మీరు వచ్చి రాజ్యంలో సరే అందరూ పిలిచిన తర్వాత వచ్చి ఒకరోజు సింహాసనం మీదకి వచ్చి ఇది శంతనుడికి ఇస్తున్నాను, అతను పరిపాలిస్తాడు అనగానే వర్షాలు వెంటనే ఆ రోజే వర్షించింది. సస్యశావనంగా 3 నెలల్లో సంపూర్ణంగా దేశం అంతా సుభిక్షం అయిపోయింది. 3 మాసాలు తిరగకుండా ఇంతంత ధాన్యం పండింది. ఆ కాలంలో 90 రోజులకి పూర్తయ్యేది. ఆ మధురమైనటువంటి ఆ ధాన్యం అలా అన్ని పంటలు పండి ఆయన అప్పుడు దేవాపి అన్నాడు, తపస్సు నేను ఏదైతే చేశానో రాజ్యానికి మళ్ళీ వచ్చి ఒకరోజు కూర్చోవడం చేత ఈ తపస్సు నాకు జ్ఞానాన్ని ఉత్తమ లోకాన్ని ఇచ్చే బదులు ఈ తపస్సుకు భంగం లాంటిది జరిగింది. ఇంతవరకు జరిగిన తపస్సు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎంత చేశానో అంతా ఈ రాజ్యానికి దారిపోస్తున్నాను. ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఈనాడు నేను రాజుగా ఉన్నాను, ఇప్పుడు నేను వెళ్ళి రేపటి నుంచి తపస్సు చేసుకుంటాను, ఆ తపస్సే నాకు పనికి వస్తాను వెళ్ళాడు దేవాంగ అని వెళ్ళాడు. ఆ దేవాపి చేసిన తపస్సు వల్ల దేశంలో శంతనుడు సుఖంగా రాజ్యం చేయగలిగాడు. ఆయన కొడుకైనటువంటి భీష్ముడు బ్రహ్మచారి అయినాడు. దేవాపి ఒకటి అడిగాడు, ఆయన శివభక్తుడు. రాబోయే కలిలో కృష్ణావతారం త్వరలో రాబోతోంది, ఆయన ధర్మస్థాపనం చేస్తాడు. ధర్మస్థాపనం చేసి దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించేసి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే జ్ఞాన మార్గము మోక్ష మార్గము ఉపదేశం చేసినట్టు అవుతుందా? జ్ఞాన మోక్ష మార్గములను చేయడానికి ఉపదేశించడానికి గురువు కావాలి కదా. ఆ గురువుగా నువ్వు ఎప్పుడు ఈ లోకంలో ఉండు అని శివుని ప్రార్థించాడు. ఆయన గురువు లేని లోకం ధర్మబద్ధమైనప్పటికీ మోక్ష మార్గాన్ని అనుసరించరు. ధర్మం నడుస్తూ ఉంటుంది, ధర్మచక్రం నడుస్తూ ఉంటుంది. పుణ్యం చేస్తూ ఉంటారు, రుగా నడుస్తూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు, పుణ్యఫలం చేసి స్వర్గాన్ని వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మోక్షమైతే ఇందులో ధర్మచక్ర ప్రవర్తనలో జ్ఞానోపదేశం కావాల్సిన స్థితి ఒకటి అవసరం ఉంటుంది. అది నీవు చేయమని శివుడు ప్రార్థించారు. ఎప్పుడూ శివాంశ గురువుగా ఈ 5,000 సంవత్సరాలు 5,500 సంవత్సరాలు అయింది. ఎప్పుడు ప్రతి శతాబ్దంలోనూ 14 సంవత్సరాల వయసుతో అంతవరకు పెరిగి శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే అంశ, ఇదే ఈయనే బెంగాల్లో ఆ గురుధాంలో 13 ఇయర్స్కి తపస్సులో ప్రవేశించి 19 ఇయర్స్ వదిలిపెట్టాడు, 21 ఇయర్స్ వదిలిపెట్టాడు. శివానంద అని పేరు, అదే పేరు. అయితే ఆ కాస్త కాలంలోనూ అనేక మందిని చూసి అనేక మందికి శివజ్ఞానాన్ని ఇచ్చి బోధ చేసి వెళ్ళిపోయినాడు. కానీ అవి ఎందుకు అలా ఉండాలి? అల్పమా అనల్పమా అంటే నీటిలో బుడగలు వస్తాయి. ఓ బుడగేమో 10 సెకండ్స్ ఉంటుంది కాబట్టి 20 సెకండ్స్ ఉంటుంది. ఒక మాట అసలు వెంటనే పుట్టగానే ఇంకో బుడగ పోవచ్చు. మనుషుల శరీరానికి ఒక నియమం ఉంటూ ఉండదు. ఆ ఉన్న కాసేపైనా అది ఆ పని చేసిందా, అది ఆ చుట్టూ ఉండేటటువంటి వారు దాన్ని ఎంత వినియోగించుకున్నారో ఎంత ఉపయోగపడిందో అంతకాలం అది ఉంటుంది. కాబట్టి ఆ శరీరం యొక్క ఆయుర్దాయం దాని ఉపయోగాన్ని బట్టి ఉంటుంది, అంతేగాని దానికి ఒకటి ఉండదు.
ఆయుర్దాయం కర్మశేషం కాబట్టి, కర్మ వల్ల వచ్చే ఫలమే ఆయుర్దాయం కాబట్టి, ఇది ప్రయోజనం వల్ల వచ్చే ఆయుర్దాయం ఇది కాబట్టి తేడా ఉంటుంది. అర్థం That's why he will be able to extend, do any. నేను ఎక్స్టెండ్ అవ్వడానికి ధర్మమే కారణం, కానీ లోకంలో ఈ వీళ్ళు లేకపోతే 1988కే కథ పూర్తయిపోయింది, 89లో మళ్ళీ పూర్తయింది. ఇలాగా ఏదో జరుగుతోంది, ఎంతో ఎన్నాళ్ళు జరుగుతుందో ఏదో That పెద్ద ఇదేం కాదు. నా అభిప్రాయం శివజ్ఞానమే లోకానికి మోక్ష మార్గదర్శకం. కృష్ణుడి యొక్క మార్గం ధర్మ ప్రతిష్ట, రెండు ఉన్నాయి. మోక్ష విద్యని ప్రధానంగా బోధించిన వాడు కాదు కృష్ణుడు, ధర్మాన్ని బోధించిన వాడు కృష్ణుడు. మోక్ష విద్యని ఎప్పుడు తాను గురువుగా ఉండి లోకానికి చూపిస్తున్నవాడు శివతత్వం. శివతత్వమే మోక్షం. లోకాన్ని, ధర్మాన్ని, అధర్మాన్ని కూడా వదిలిపెట్టడమే మోక్షం. కానీ ఆ శివతత్వంలో ఉన్నప్పుడు ఒక క్షణంలో శివజ్ఞాన భావంతో ఉన్నప్పుడు కృష్ణుడు సర్వధర్మాన్ని పరిత్యజించి మా మీద నన్ను ఉండు, నేను మోక్షం ఇస్తాను, మోక్ష ఇచ్చామి, ఈ మాటలు కూడా ఆయన అనడంలో శివజ్ఞానాన్ని గురించి, అంతా సృష్టిలో నేను ఒక్కడే ఉన్నానని చెప్పినప్పుడు అతడు విష్ణువుగాను, అతడు శివుడుగాను కూడా, అతడు బ్రహ్మదేవుడుగాను, అతడే యముడుగాను, అతడే ఇంద్రుడుగాను కూడా మాట్లాడాడు. అన్ని భాషలు మాట్లాడినప్పుడు శివతత్వంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటల్లో అతడు మోక్ష విషయం మాట్లాడాడు. ధర్మ విషయంలో విష్ణు ధర్మం ఆయన చెప్పిన ధర్మచక్రాన్ని 4 విధాలుగా 4 చక్రాలతో ఇది నడిపించాలి ఈ రథాన్ని అని చెప్పిన విషయం అంటే, ధర్మమే మొట్టమొదట పునఃప్రతిష్ఠ కావాలి. మోక్ష విద్యకు ఉపాసన, దాని గురించిన ప్రాధాన్యత 10 మందిలో ఆ విత్తనం వేయాలి. కొందరిని ఉత్తీర్ణులు చేయాలి, కొందరు నాకు స్కూల్లో ప్రవేశపెట్టాలి. నెమ్మదిగా వాళ్ళు తర్వాత బయటకు వస్తారు. చివరిలో ఉండే స్థితిలో ఉండే వాళ్ళని వెనక్కి పడిపోకుండా పైదాకా తీసుకెళ్ళాలి. కొత్త వాళ్ళని నా స్కూల్లో పెట్టాలి. ఇది కేవలం ధర్మ సామ్రాజ్య ప్రతిష్ట కాదు. ధర్మ సామ్రాజ్య ప్రతిష్ట మోక్షము కొరకు చేసేటటువంటిది ఇది. ఈ 2 అంతస్తులు వేరే ఉన్నాయంటే మీకు క్లారిఫై అయి ఉంటుంది. నా మార్గం మోక్ష విద్యయే. మాట్లాడేదంతా ధర్మాన్ని గురించి రోజు మాట్లాడుతూ ఉంటాను. ఈ సంక్షోభం అంటున్నాను, పునఃప్రతిష్ఠ, పరివర్తన అంటున్నాను. they are not separate. దాని కొరకే ఈ పరివర్తన, దాని కొరకే ఈ ధర్మం, దాని కొరకే ఇది. ఈ సంక్షోభంలో ఉంటే వాడు ధర్మాన్ని ఇంట్లో ధర్మ ప్రతిష్ఠ చేసి వెళ్ళాడు. ఆయన చేసినా ఆయన కాలంలోనే యాదవుల వంశం తప్పుకోవడం, ఆయన వంశంలో ఎవడో నిలబడి ఒకడు ఉండలేకపోవడం, ఆయనకి శతాబ్దంలో ఏం జరగాలో అంతగా ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి కశ్మలం మురికంతా కడిగేసి నిర్మూలన చేసి పరిశుద్ధం చేసి ఆయన వెళ్ళిపోయినాడు. మర్నాడే మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు డబ్బా పెడతారు రోడ్డు పక్కన, రోజు అందులో చెత్త పడేస్తారు. సరే 2 నెలల తర్వాత లారీ వచ్చి క్లీన్ చేస్తుంది. మర్నాడు నుంచి అందులో మళ్ళీ అక్యుములేషన్. నా ఉద్దేశం మోక్షమందు ఈశ్వరునికి ఈ తత్వం, ఈ బాధ్యత ఉన్నది. అతను వచ్చి చెప్పకపోతే చెప్పగలిగిన మనుష్య మాత్రుడు కానీ, ఋషులు కానీ, మునులు కానీ, అనుభవం పొందిన మహర్షులు, యోగులు కూడా మోక్షాన్ని లోకం కోసం ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు కాదు. వాళ్ళు జీవన్ముక్తులు. అనుసరిస్తే వాళ్ళు మార్గదర్శకులు. మోక్షం కోసం ప్రచారం జరగదు. ప్రచారం ఎలా జరుగుతుంది? ఇతడు ఊరికే ఉండడమే ప్రచారం అన్నమాట. అతడు ఉండడమే ప్రచారం.